సమగ్ర అభివృద్ధి బీజేపీతోనే సాధ్యమని బీజేపీ రాష్ట్ర యువ మోర్చా ఉపాధ్యక్షుడు వడ్డే శ్రీనాథ్ రెడ్డి పేర్కొన్నారు. బీజేపీ పిలుపు మేరకు ఉదయగిరి నియోజకవర్గ బీజేపీ నాయకుల ఆధ్వర్యంలో సీతారామపురం మండలంలో ప్రజా పోరుయాత్ర కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం గిరిజన సమాజాలకు గౌరవం, హక్కులు, అవకాశాలను కల్పించిందన్నారు. కనీస సదుపాయాల గృహ కల్పన కల్పించి పేదల సొంత ఇంటి కలను సాకారం చేసిందని అన్నారు. మహిళా సాధికారత కోసం కేంద్ర ప్రభుత్వం భరోసా కల్పించిందని ఆయుష్మాన్ భారత్, పీఎం జనారోగ్య యోజన, పీఎం భారతీయ జనౌషధి పరియోజన, అణగారిన వర్గాలకు సామాజిక భద్రత, రైతు సంక్షేమానికి భరోసా, చోదక శక్తిగా స్వయం సంపూర్ణ భారతాన్ని నెలకొల్పి ఆంధ్రప్రదేశ్లో గడిచిన 9 సంవత్సరాల్లో 3,992 కిలోమీటర్లకు పైగా పొడవైన జాతీయ రహదారుల నిర్మాణాలు చేపట్టిందని అన్నారు. సీతారాంపురం మండలం సీతారాంపురంలో ప్రారంభిస్తూ ఉన్నాం. ఈ ప్రజాపూర్ యాత్ర ముఖ్య ఉద్దేశం భారతీయ జనతా పార్టీ నరేంద్ర మోడీ గారు ప్రవేశపెట్టినటువంటి ఏవైతే పథకాలు ఉన్నాయో అవి తెలియజేస్తూ ముందుకు రారా, అలాగే భారతీయ జనతా పార్టీకి ఒక్కసారి అవకాశం ఇస్తే కేంద్రంలో అవినీతి లేని పాలన ఎలా అందిస్తుందో ఆంధ్రప్రదేశ్లో కూడా ఒకసారి అవకాశం ఇస్తే అభివృద్ధితో పాటు అవినీతి లేని పాలన అందిస్తుందని తెలియజేసుకుంటూ ఉన్నాం. ముఖ్యంగా భారతీయ జనతా పార్టీ నరేంద్ర మోడీ గారు అధికారం చేపట్టిన తర్వాత కరోనా మహమ్మారి ఎలా వచ్చిందో మనందరికీ తెలుసు. ఆ కరోనా మహమ్మారిని నరేంద్ర మోడీ గారు అధికారంలో ఉండడం వల్లే మనం అందరూ ఆ కరోనా నుంచి బయటపడగలిగాం. అలాగే భారతదేశంలో ఏదైనా వ్యాక్సిన్ కనిపెట్టారంటే మొట్టమొదటి వ్యాక్సిన్ కరోనా వ్యాక్సిన్. అది కూడా భారత ప్రధాని నరేంద్ర మోడీ గారు ఉండడం వల్లే జరిగింది. అలాగే కరోనా వచ్చిన తర్వాత ఆర్థిక వ్యవస్థ ఎలా కుంటుపడుతుందనో తెలుసుకుని మన గ్రామీణ ప్రాంతాల్లో ఎవరైతే ఉన్నారో వారికి పనులు లేకుండా ఉన్నారని చెప్పి మంచి ఉద్దేశంతో ఉచిత రేషన్ అందిస్తూ ఉన్నారు. ఇది మనందరికీ తెలిసిన విషయం. కాకపోతే ఒక విషయం, ఆ ఉచిత రేషన్ మాత్రమే ఇప్పుడు ఇస్తూ ఉన్నారు. మామూలుగా మనం ₹1 కట్టి ఏ రేషన్ తీసుకుంటామో ఆ రేషన్ ఇవ్వట్లేదు. ఏంటంటే మన సీఎం గారు జగన్మోహన్ రెడ్డి గారు ఎవరైతే ఉన్నారో వారు ఈ రేషన్ పక్కదోవ పట్టించారు. కాబట్టి భారతీయ జనతా పార్టీ తరఫున మీ అందరికీ తెలియజేసేది మేము ఒక్కటే, ఈ నాయకులు ఎవరైతే ఉన్నారో ఈ నాయకులు మీ దగ్గరకు వచ్చినప్పుడు మీరందరూ నిలదీయాల్సిన విషయం ఏమిటంటే, అయ్యా రేషన్ ఉచిత రేషన్ ఇస్తున్నారు, ఇంకో రేషన్ ఇవ్వట్లేదని చెప్పి మీరందరూ నిలదీసిన రోజు ఆ రేషన్